ఏప్రిల్ 1, 2026 తొలిసారిగా 1972 తర్వాత నలుగురు మానవులు భూమి కక్షను దాటి చంద్రుడి చుట్టూ ప్రయాణించారు. ఇది ఎలాంటి సిమ్యులేషన్ కాదు, ఇది సినిమా కూడా కాదు. నిజమైన వ్యోమగాములు భూమికి దాదాపు 4 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి మన భూగ్రహం చూశారు. అంత దూరం ప్రయాణించిన ఆ క్యాప్సుల్ సురక్షితంగా భూమికి తిరిగి వచ్చిన వెంటనే ప్రపంచంలోని ప్రతి అంతరిక్ష సంస్థకు ఒక విషయం స్పష్టమైంది: చంద్రుడి యుగం మళ్లీ ప్రారంభమైంది. కానీ ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈ మిషన్ కేవలం చంద్రుడి చుట్టూ తిరగడం కోసం కాదు, ఇది ఒక భారీ ప్రణాళికలో మొదటి అడుగు మాత్రమే. ఆ ప్రణాళిక ఎంత పెద్దదంటే 2050 సంవత్సరం నాటికి చంద్రుడి ఉపరితలంపై ఒక శాశ్వత మానవ నివాసాన్ని నిర్మించడం. అది తాత్కాలిక శిబిరం కాదు, పరిశోధన కేంద్రం కూడా కాదు, అదొక నిజమైన కాలనీ అవుతుంది. అయితే దీన్ని ఎవరు నిర్మిస్తున్నారు, ఎలా నిర్మించబోతున్నారు, మరియు రాబోయే 25 సంవత్సరాలు మానవ చరిత్రలో అత్యంత ముఖ్యమైన కాలంగా ఎందుకు మారబోతోంది? ఈ రోజు ఈ మొత్తం ప్రణాళిక గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. అయితే అన్నిటికన్నా ముందు తెలుసుకోవాల్సింది, 50 సంవత్సరాలుగా చంద్రుడిపైకి ఎవరూ వెళ్ళలేదు. అలాంటి పరిస్థితులలో అకస్మాత్తుగా ఇప్పుడు అందరూ చంద్రుడి వైపు ఎందుకు పరుగులు పెడుతున్నారు? దానికి సమాధానం మనం అక్కడ ఒక విలువైన విషయాన్ని కనుగొందాం. 2009లో భారతదేశం పంపిన చంద్రయాన్-1 ఒక సంచలన ఆవిష్కరణ చేసింది. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో నీటి నిల్వలు ఉన్నాయని ధృవీకరించింది. బిలియన్ల సంవత్సరాలుగా సూర్యకాంతి చేరని శాశ్వత చీకట్లో ఉన్న భారీ క్రేటర్లలో ఈ మంచు నిల్వగా ఉంది. మొదట్లో ఇది కేవలం శాస్త్రీయ ఆవిష్కరణలా కనిపించింది, కానీ వాస్తవానికి అది అంతరిక్ష చరిత్రనే మార్చే విషయం అయిపోయింది. ఎందుకంటే చంద్రుడిపై నీరు ఉండడం అంటే అక్కడ జీవించడం సాధ్యమవుతుందని అర్థం. ప్రస్తుతం భూమి నుంచి 1 కిలోగ్రాం బరువు అంతరిక్షంలోకి పంపడానికి $1000 ఖర్చు అవుతుంది. నీరు బరువైనది, ఇంధనం కూడా బరువైనది, అలాగే ఆక్సిజన్ కూడా బరువైనదే. ప్రతి మిషన్ కు ఇవన్నీ భూమి నుంచి తీసుకెళ్లడం అంటే, చంద్రునిపై ఒక కాలనీ నిర్మించడం అంటే ఆర్థికంగా అసాధ్యమైన పని. కానీ చంద్రునిపైన నీరుంటే ఆ మంచు తవ్వి నీటిని వెలికి తీసి ఎలక్ట్రాలిసిస్ ప్రక్రియ ద్వారా హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ విడగొట్టొచ్చు. హైడ్రోజన్ రాకెట్ ఇంధనంలా ఉపయోగించొచ్చు, అలాగే ఆక్సిజన్ ని మానవులు శ్వాస తీసుకోవడానికి ఉపయోగించొచ్చు. అంటే చంద్రుడు కేవలం ఒక ఉపగ్రహం కాదు, భవిష్యత్తులో మొత్తం సౌర కుటుంబానికి ఇంధనం నింపే కేంద్రంగా మారవచ్చు. చాలా మంది విశ్లేషకులు దీన్ని అంతరిక్ష గ్యాస్ స్టేషన్ అని పిలుస్తున్నారు. అందుకే చంద్రుడి దక్షిణ ధ్రువంలో మంచు నిల్వలను ఎవరు నియంత్రిస్తారో, భవిష్యత్తులో సుదూర అంతరిక్ష అన్వేషణలో వారే ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. అందుకే అమెరికా, చైనా, యూరోప్, భారతదేశం మరియు జపాన్ అందరూ ఇప్పుడు చంద్రుని కోసం పోటీ పడుతున్నారు. ఇక ఇప్పుడు ఈ పోటీలో ముందంజలో ఉన్న ప్రణాళిక గురించి మాట్లాడుకుందాం. అది నాసా యొక్క ఆర్టెమిస్ ప్రోగ్రామ్. ఇది చరిత్రలో అత్యంత వ్యవస్థీకరమైన మూన్ మిషన్. దీని లక్ష్యం స్పష్టంగా ఉంది: మనుషులను మళ్లీ చంద్రుడిపైకి తీసుకెళ్లడం, అక్కడ శాశ్వత స్థావరాన్ని నిర్మించడం. ప్రణాళిక ప్రకారం ఆర్టెమిస్ 3 మిషన్ మానవులను చంద్రుడి ఉపరితలంపై దింపడానికి అవసరమైన సాంకేతికతను పరీక్షిస్తోంది. తర్వాత ఆర్టెమిస్ 4 మరియు తదుపరి మిషన్లు చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో శాశ్వత స్థావరానికి పునాది వేస్తాయి. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. భూమి నుండి నిర్మాణ సామాగ్రిని చంద్రునిపైకి తీసుకెళ్లడం అత్యంత ఖరీదైన పని. అందుకే శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నారు: చంద్రునిపై స్థావరాన్ని చంద్రుని మట్టితోని నిర్మించాలని. ఈ విధానాన్ని ISRU అంటే ఇస్రో అంటారు. దీని అర్థం ఇన్ సీటు రిసోర్స్ యూటిలైజేషన్. చంద్రుని మట్టి సేకరించి ప్రత్యేక 3D ప్రింటర్స్ ద్వారా ఇల్లు, గోడలు, రక్షణ కవచాలు అన్నీ అక్కడికక్కడే నిర్మించవచ్చు. 2050 నాటికి ఆ కాలనీ ఎలా ఉండవచ్చంటే, భారీ డోమ్ ఆకారాల నిర్మాణాలు, భూగర్భ నివాసాలు, ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు, నీటి శుద్ధి వ్యవస్థలు, గ్రీన్ హౌసెస్ లో పెరుగుతున్న మొక్కలు, రోబోస్ 24 గంటలు పనిచేస్తుంటాయి, నీటి మంచు కోసం తవ్వకాలు చేస్తాయి, సోలార్ ప్యానెల్స్ నిర్వహిస్తాయి, కొత్త భవనాలను 3D ప్రింట్ ద్వారా నిర్మిస్తాయి, అణు విద్యుత్ వ్యవస్థలను పరీక్షిస్తాయి. భూమితో కమ్యూనికేషన్ ఇది కూడా సాధ్యమే. సిగ్నల్స్ వెళ్ళడానికి కేవలం 1.3 సెకండ్ల ఆలస్యం మాత్రమే ఉంటుంది. వీడియో కాల్స్ చేయొచ్చు, కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవచ్చు, సందేశాలు కూడా పంపుకోవచ్చు. కానీ అక్కడి నిజమైన సవాలు టెక్నాలజీ కాదు, ఒంటరితనం. భూమికి లక్షల కిలోమీటర్ల దూరంలో చిన్న సమాజంలో జీవించడం అంటే మానసికంగా పెద్ద పరీక్షగా మారుతుంది. అయితే చంద్రుడిపై కేవలం ప్రభుత్వాలే కాదు, ప్రైవేట్ కంపెనీలు కూడా అడుగుపెట్టనున్నాయి. ఉదాహరణకు ఇంటర్ల్యూన్ వంటి సంస్థలు హీలియం-3 వంటి విలువైన వనరులను తవ్వే ప్రణాళికను రూపొందిస్తున్నాయి. అంటే చంద్రుడు ఇక శాస్త్రీయ ప్రయోగశాల స్థలం మాత్రమే కాదు, ఇదొక కొత్త ఆర్థిక సరిహద్దుగా మారబోతోంది. అవును, 2050 నాటికి చంద్రుడిపై కాలనీ నిర్మించడం చాలా ప్రతిష్టాత్మకమైన లక్ష్యం. మధ్యలో ఆలస్యం కూడా కావచ్చు, విఫలమైన మిషన్లు ఉండొచ్చు, అనుకోని సమస్యలు కూడా ఎదుర్కోవచ్చు. ఎందుకంటే అంతరిక్షం ఎవరితోనూ రాజీపడదు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండబోతుంది.
ఒక దేశం కాదు, అనేక దేశాలు, ఒక సంస్థ కాదు, అనేక అంతరిక్ష సంస్థలు, ఒక కంపెనీ కాదు, డజన్ల కొద్దీ ప్రైవేట్ కంపెనీలు అందరూ ఒకే లక్ష్యంపై పనిచేస్తున్నారు. 1969లో మనుషులు మొట్టమొదటిసారి చంద్రుడిపై అడుగుపెట్టారు. అదొక అద్భుతం. కానీ ఆ తర్వాత మనం అక్కడే ఆగిపోయాం. ఈసారి మాత్రం ఆగే ఉద్దేశం లేదు. మొదట దక్షిణ ధృవస్థావరం, తర్వాత మౌలిక సదుపాయాలు, తర్వాత ఆర్థిక వ్యవస్థ, ఆ తర్వాత అక్కడే జన్మించే మొదటి తరం మనుషులు. ఒక్కసారి ఊహించుకోండి, చంద్రునిపై జన్మించిన ఒక చిన్నారి రాత్రి ఆకాశం వైపు చూసినప్పుడు మనకు కనిపించే చంద్రుని కాదు, మన భూమిని చూస్తాడు. అది ఆ చిన్నారికి ఒక అందమైన దూరమైన మరో ప్రపంచంలా కనిపిస్తుంది. అయితే ఈ మార్పును ఈ తరం వాళ్ళు ప్రత్యక్షంగా చూడబోతున్నారు. చంద్రుడు ఇకపై గమ్యం మాత్రమే కాదు, అది మానవ జాతి యొక్క తదుపరి నివాసం కావచ్చు. చంద్రుడిపై మొదటి శాశ్వత నగరం ఎప్పుడు నిర్మితమవుతుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియజేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే మా గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.